గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనమైతే హీరోలో కొత్తగా లాంచ్ అయిన కరిజ్మా ఎగ్జామా 210 యొక్క కంప్లీట్ రివ్యూ అయితే మన వీడియోలో చూద్దాం. నేను ఈ వీడియోలో బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, బైక్ ప్రైస్ ఎంత పడుతుంది, బైక్లో కార్స్ ఏమేమి ఉన్నాయి అండ్ బైక్ టెస్ట్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, అవన్నీ నేనైతే ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి టు గెట్ ఫుల్ క్లారిఫికేషన్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అవర్ వీడియో. బైక్ చూడడానికి అయితే ఎలాగైతే కనిపిస్తుంది మనకి. అండ్ ఈ బైక్లో మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, రెడ్, ఎల్లో అండ్ బ్లాక్. అండ్ మనం ఓవరాల్గా చూసుకుంటే సీట్ హైట్ వచ్చేసరికి 810 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160 mm, వెయిట్ వచ్చేసరికి 163.5 kgs. అండ్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మనకి 11 లీటర్స్ అయితే ఉంది. కొంచెం ట్యాంక్ కెపాసిటీ అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవాలి. అండ్ ఓవరాల్గా బైక్ చూసుకుంటే మనకి ఎలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి దీని ఎగ్జాస్ట్ నోట్ అనండి గాయస్. ఇప్పుడు మనం ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చేసరికి 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్. అండ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 210 cc. అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 25.5 PS. మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 20.4 Nm. అండ్ ఈ బైక్లో మనకి 6 గేర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి 100/80 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 17-inch alloy wheel. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సైడ్. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే మనకి 300 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు, పెడల్ డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ABS. అండ్ బ్యాక్ టైర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి టైర్ సైజ్ వచ్చేసరికి 140/70 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు, ట్యూబ్లెస్ టైర్ విత్ 17-inch alloy wheel. అండ్ బ్రేక్ వచ్చేసరికి 230 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు, పెడల్ డిస్క్ బ్రేక్. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చైన్ వచ్చేసరికి కంప్లీట్లీ ఓపెన్ చైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవ్రీ 500 kilometers లూబ్రికేషన్ చేయించుకుంటే బెటర్. అండ్ రేర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి గ్యాస్ చార్జర్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే బైక్ ఎలాగైతే కనిపిస్తుంది. అండ్ సీట్స్ చూసుకుంటే మనకి స్ప్లిట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కుషనింగ్ కూడా మరీ హార్డ్గా అయితే లేదు, అలాగని చెప్పి సాఫ్ట్గా కూడా లేదు, ఒక మీడియం లెవెల్లో అయితే ఉంది కుషనింగ్. ఈ బైక్లో మనం ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్లో మనకి కంప్లీట్లీ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు హై బీమ్ లో బీమ్ అయితే నేను అయితే ఆపరేట్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి లైట్స్ అయితే ఎలాగైతే కనిపిస్తాయి. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి MS అండ్ 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అవి కన్సోల్ ఆపరేట్ చేయడానికి. అండ్ దాని కింద చూసుకోవచ్చు సిగ్నల్ ఆపరేట్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద చూసుకుంటే హార్న్ బటన్. అండ్ బాగా ఫ్రంట్ చూసుకుంటే హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ ఆపరేట్ చేయడానికి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజిన్ ఇగ్నిషన్, ఇంజిన్ కిల్ స్విచ్, ఇంజిన్ టర్న్ ఆఫ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని ముందు మనకి హజార్డ్ బటన్ అయితే ఉంది. ఈ బైక్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే వస్తుంది. అండ్ బటన్స్ అన్నీ కూడా కొంచెం క్వాలిటీగానే ఉన్నాయి. కీస్ అయితే మనకి ఎలాగైతే కనిపిస్తున్నాయి. కీ హెడ్ అనేది నాకు కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకుందాం. లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు మనకి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం కన్సోల్ ఆన్ చేసి చూస్తే ఎలాగైతే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు న్యూట్రల్ ఇండికేటర్, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్, ABS ఇండికేటర్, మాల్ ఫంక్షన్ ఇండికేటర్, సైడ్ ఇంజిన్ కట్ ఆఫ్, ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్గా మనం ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే 10/10 నావిగేషన్, రేంజ్, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అండ్ సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఇవన్నీ ఇందులో చూపిస్తాయి క్లస్టర్లో. గేర్ ఇండికేటర్ కింద మనకి ఇంజిన్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ కన్సోల్ వచ్చేసరికి మనకి డే అండ్ లైట్ ప్రకారం అదైతే అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా, లేదంటే మనం మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సోల్ గాయస్. ప్రస్తుతానికి మనం నావిగేషన్ చూపించడానికి అయితే ఇంకా ఫుల్లీ ఫంక్షనల్ అవ్వలేదు. బైక్ ఎవరైనా పర్చేస్ చేస్తే కానీ ఇది ఫుల్లీ ఫంక్షనల్ అవ్వదు.
చూస్తున్నారు కదా గాయస్, నేనైతే టెస్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. బైక్ గేర్స్ అయితే మనకి ఇందులో 6 గేర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ గేర్లో నేనైతే బాగా పవర్ అనేది అబ్జర్వ్ చేశాను రిమైనింగ్ గేర్స్ కన్నా. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే సస్పెన్షన్ కూడా బాగుంది గాయస్. కొంచెం మనం పిలియన్తో రైడ్ చేశాను నేనైతే ఈజీగా అబ్జర్వ్ చేశాను. బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఈ టెస్టెడ్ వెహికల్ బ్యాక్ బ్రేక్ అనేది సరిగ్గా అయితే పడలేదు. నేను అడిగితే వాళ్ళు ఆల్రెడీ ఇది 3-4 మంత్స్ నుంచి వాడుతున్నాం, సో కొంచెం ఒకసారి చూస్తామని చెప్పారు. అండ్ ఇందులో ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మైలేజ్ వచ్చేసరికి 41.5 కిలోమీటర్స్ కంపెనీ ఇచ్చింది, బట్ రియల్గా 35 వస్తుందని చెప్తున్నారు. అండ్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది ఇందులో. బట్ రైడింగ్ పొజిషన్ అనేది మనం లీనే చేయాలి దీంట్లో, ఎందుకంటే ఇది కొంచెం స్పోర్ట్ వెహికల్ కాబట్టి మనం లీన్ అయితే అవ్వాలి ఖచ్చితంగా. అండ్ హ్యాండ్లింగ్ పొజిషన్ కూడా బాగానే ఉంది. లీనింగ్ పొజిషన్ అయితే మరీ అగ్రెసివ్గా అయితే ఏం లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ గాయస్. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను బైక్ ప్రైస్ లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను, మీరు చూడొచ్చు. చూసారు కదా గాయస్, ఇది బైక్ యొక్క కంప్లీట్ రివ్యూ. నేనైతే మొత్తం పాయింట్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ మనం ఈ బైక్లో చూసుకుంటే పవర్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంది. 210cc 25 PS పవర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బైక్లో మనం చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే అది ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్గా అయితే ఉంది. సో ఇది గాయస్ నా యొక్క కంప్లీట్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బై.